ఇప్పుడు 'పుష్ప 2' ఏంటంటే టికెట్స్ ధరలు పెరిగిన పరిస్థితి ఇబ్బంది కాదంటారా? పెంచకూడదు, పెంచాల్సిన అవసరం లేదు పుష్పకి. మరి వాళ్ళు ఆలోచించాలి. పర్మిషన్ ఉంది, అవకాశం అన్ని సినిమాలకు ఉన్న అవకాశం ఇచ్చారు కనుక చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ నేను అంటే మీరు పుష్ప 1 పాండమిక్లో రిలీజ్ అయింది. మీరు మామూలు రేట్లు శుభ్రంగా సూపర్ హిట్ అయి 30 కోట్లు కలెక్ట్ చేసేది అసలు. సో మీకు ఆ లెవెల్లో వెళ్ళిన సినిమా ఫస్ట్లోనే అంత కలెక్ట్ చేసింది ఏది మామూలు రేట్లలో. అంటే ఎందుకు చేసింది? ఒక్కొక్కడు 4-5 సార్లు 5-5 సార్లు చూసారు సినిమా. నీ సినిమానే అఖండ సినిమా ఆ టైంలో మామూలు రేట్లో రిలీజ్ అయినా ఒక 5-5 సార్లు చూశారు. ఇవాళ మీరు 1000 రూపాయలు అంటే వాడు 1000 రూపాయలు ఒకసారి చూస్తాడు, రెండోసారి 1000 రూపాయలు పెట్టుకుని చూడలేడు కదా. అప్పుడు 250 కనుక వాడు 5 సార్లు చూశాడు. ఒక్కొక్కడు ఎన్నిసార్లు, నాకు తెలిసి 10 సార్లు చూసినాడు ఉన్నాడు పుష్పాని కానీ అఖండాన్ని కానీ. రిపీట్ ఆడియన్స్ ఉంటే రన్ దొరుకుద్ది. ఆ రిపీట్ ఆడియన్స్ లేకుండా చేసుకోవద్దు. ఎందుకు ఈ దౌర్భాగ్యపు బ్లాక్ టికెట్ ప్రజల యొక్క అభిమానాన్ని, ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకునే పరిస్థితులు ఈ వద్దు, ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి వద్దు. హ్యాపీగా మీ సినిమాకి ఎక్స్పెక్టేషన్ ఉంది, వస్తారు చూస్తారు మంచి. మీరు రేట్లు పెంచి చూపిస్తున్నారు అంటేనే బేసిక్గా వాళ్ళ సినిమా మీద నమ్మకం లేనట్టు. నమ్మకం ఉంటే మన సినిమాకి అవసరం లేదు, వస్తారు అనుకో. నమ్మకం లేనివాడే ఏమైపోద్ది ఏమో, 3 రోజుల్లో మొత్తం చుట్టేసుకోవాలి, ఎంత వీలైతే అంత కలెక్ట్ చేసుకోవాలి. నమ్మకం లేనివాళ్ళు చేసే దౌర్భాగ్యం పని అది. వాళ్ళ సినిమా మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేక, వాళ్ళు తీసిన సినిమా మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేక ఏదో తీశారనమాట. నిజమైన సినిమా, కాన్ఫిడెన్స్ గట్టిగా తీసిన సినిమా ఎవడు కూడా ఈ చిత్రమైన కార్యక్రమానికి పాల్పడ్డు. ఈ డబ్బులు బ్లాక్ టికెట్లు అమ్ముదాము, బెనిఫిషియల్ వేసి డబ్బులు ఆ 3 రోజులు సంపాదించేదో అనుకుంటున్నారంటే ఆ సినిమాలో ఏదో లోపం ఉందనే లెక్క. ఓకే. ఇప్పుడు నాగబాబు ట్వీట్ ఎట్లా చూస్తారు అల్లు అర్జున్ మీద? అంటే వాళ్ళు అల్లు అర్జున్ మీద కేసు కూడా అయింది, ఆర్మీ అల్లు ఆర్మీ అన్నందుకు. ఏంటి సార్ అసలు వివాదం ఏంటి? అది పిచ్చి వాళ్ళకి ఏమనాలో అర్థం కావట్లా. ఆర్మీ అంటే ఏంటి? ఆర్మీ అంటే సైన్యం. మీ పార్టీ ఏంటి? జనసేన. ఏంటి అంటే తెలుగులో మీరు జనసేన అంటే మంచిదిను, ఇంగ్లీష్లో ఆర్మీ అంటే తప్పైందా? ఏమి మనుషులకి ఇంగిత జ్ఞానం కూడా చచ్చిపోతుందా, తెలివి చచ్చిపోతుందా అందరు. ఆర్మీ అంటే సేన, మీ పార్టీనే జనసేన, పీపుల్స్ ఆర్మీ. జనసేన అంటే ఏంటి? ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే పీపుల్స్ ఆర్మీ. అంటే మీ పార్టీకి ఆర్మీ పెడితే తప్పులేదు. అతను ఫాలో చేస్తున్న జనరల్గా ఆర్మీ అంటే ఆర్మీ ఈజ్ నాట్ ఏ రెస్ట్రిక్టెడ్ టు కాదే. దాంట్లో ఎక్కడ కాన్స్టిట్యూషన్లో ఎక్కడో ఆర్మీ పదాన్ని ఎవరు వాడటానికి లేదని ఎక్కడ లేదే మన కాన్స్టిట్యూషన్లో. దెర్ ఇస్ నో సచ్ రూల్ ఆర్ రిజం. ఎందుకు కొత్తవి పుట్టిస్తారు మీరు? పుట్టిస్తే మీకే కొడుతుంది. మీ పార్టీనే జనసేన, పీపుల్స్ ఆర్మీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే, ఆర్మీని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే సేన, తెలుగు జనసేనని ట్రాన్స్లేట్ చేస్తే ఆర్మీ, పీపుల్స్ ఆర్మీ. పిచ్చివాగుళ్ళు ఏం మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? బుర్రని మాట్లాడతారా, బుద్ధి తక్కువ మాట్లాడతారు, ఏదో బుర్ర చల్లాలి అని పెంటవాగుడు అవుతున్నారు. అర్థం కాదు, నాన్ సెన్స్. ఓకే.